హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హార్ట్ ఆఫ్ హోమ్ నవి. చాలా గ్యాప్ వచ్చింది కదా, ఇంట్లో పనులు కిడ్స్తో బిజీగా ఉండడం వలన వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది. కానీ ఇప్పటి నుంచి టైంకి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో లాస్ట్ వీడియోలో మేము ట్రైన్ ఎక్కడానికి ఉన్న 2.5 hours టైంని మేము ఎలా స్పెండ్ చేసాం ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్గా ట్రైన్ ఎక్కడానికి ఇంకొక 2.5 hours టైం ఉంది. సో ఈ 2.5 hours టైంని మేము ఎందుకు స్టేషన్లో కూర్చొని వేస్ట్ చేయడం అని చెప్పి అక్కడి నుంచి ఆటో పట్టుకొని బీచ్కి వెళ్ళిపోయాం అనమాట. యాక్చువల్గా అందరితో కలిసి బీచ్కి వెళ్ళాలన్నది ఫస్ట్ ప్లాన్ అనమాట. వాళ్ళకి కొంచెం టైర్డ్గా ఉండడం వలన రాలేకపోయారనమాట. కానీ మేము మాత్రం ఈ ఛాన్స్ మళ్ళీ దొరకదేమో అని చెప్పి వెళ్ళాము. నాకు మా వారికి బీచ్ అన్నది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాదు, బట్ మా పిల్లలకి బీచ్ అన్నది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో వాళ్ళ కళ్ళల్లో ఆ ఎక్సైట్మెంట్ అన్నది చూడాలి అని చెప్పేసి పిల్లల్ని బీచ్కి తీసుకొని వెళ్ళామన్నమాట. ఫస్ట్ నేను కూడా రాను అని చెప్పేసి అన్నాను మా గ్యాంగ్తో పాటు కలిసి. బట్ పిల్లల్ని తీసుకొని కంపల్సరీగా వెళ్ళాల్సిందే, వాళ్ళకి బీచ్ ఎక్స్పీరియన్స్ చేయించాలి, కంపల్సరీగా చూపించాలి అని చెప్పి మా వారు పట్టుబట్టి పిల్లల్ని బీచ్కి తీసుకొని వెళ్ళారనమాట. సో అలాగా వాళ్ళకి మేము బీచ్ ఎక్స్పీరియన్స్ అన్నది చేయించాము అండ్ దే ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ అండి. అండ్ మా చిన్నోడైతే వేవ్స్ వచ్చిన ప్రతిసారి ఆగండి ఆగండి అని వాటర్ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. చాలా క్యూట్గా ఉంది. పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటే మాకు మాత్రం ఇంకో పక్కన ట్రైన్ మిస్ అవుతామేమో అని టెన్షన్, ఇంకో పక్కన బీచ్ని ఎక్స్ప్లోర్ చేయాలన్న ఎక్సైట్మెంట్. మొత్తానికి అది ఒక మిక్స్డ్ ఫీలింగ్ అయిపోయింది. బీచ్లో కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడే చిన్న షాపింగ్ చేసేసి ఫుడ్ తినేసి అలాగే ఇంకొద్దిసేపు బీచ్ని అయితే ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. హడావుడిలో పిల్లలకి ఈవెన్ బట్టలు తేవడం కూడా మేము మర్చిపోయాము. సో అక్కడే చిన్న చిన్న స్టాల్స్లో పిల్లలకి బట్టలు అయితే తీసుకున్నాం అనమాట. క్వాలిటీ అయితే ఎంత బాగున్నాయో. ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ వచ్చేసి 100 రూపీస్, చీప్గా కూడా ఏం లేదు. క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. సో ఇంకా టైంకి ఆటోలో స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ట్రావెల్లో ఇలా స్మాల్ అన్‌ప్లాన్డ్ మూమెంట్సే బెస్ట్ మెమోరీస్ అవుతాయి కదండి. సో మాకైతే ఇది ఒక బెస్ట్ మెమోరీగా అయిపోయిందనమాట, ఈవెన్ మా పిల్లలకి కూడా. సరే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.